ముత్తు సారల్ హౌస్లో అయితే ఉన్నాం అనమాట. సారల్ హౌస్ అయితే ఎలా వచ్చిందో చూద్దాం. సో సారల్ మనం జస్ట్ ఇన్స్టాలో చూసి అంత ట్రస్ట్ చేసి మనకైతే వర్క్ అయితే ఇచ్చారు సారల్ డ్రీమ్ ప్రాజెక్ట్ని అయితే. సో ఎంట్రన్స్లో అయితే ఇలా సింపుల్గా ఫ్లూటెడ్తో అయితే మనం ప్యానలింగ్ చేయడం జరిగిందండి. సో ఇలా ప్యానల్తో చేసుకోవడం వల్ల ఏంటంటే మినిమం బడ్జెట్లో మంచి హై రిచ్ లుక్ అయితే మనకు వస్తుంది. పైన చిన్న ప్లాంక్ పెట్టాము, 3 స్పాట్స్ లైట్ టైప్ ఇచ్చాము. రిమైనింగ్ దీనికి మనం ప్యానలింగ్ లాగా అయితే చేసాం అనమాట. గోల్డ్ ఫ్లూటెడ్ లైన్స్ తోటి చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం హౌస్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ చూసినట్లయితే సార్ మనకి ఇది మొత్తం పీవీసీ సీలింగ్ అయితే చేయడం జరిగిందనమాట. టోటల్ ఎంటైర్ సీలింగ్ మొత్తం అంతా పీవీసీతో చేసాము. సార్ కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, సీలింగ్ వర్క్ అయితే అస్సలు కాంప్రమైజ్ కాలేదు. నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా చేయించుకున్నారు. అండ్ టీవీ యూనిట్ విషయానికి వస్తే మనం బ్యాక్ సైడ్ అయితే DM118 ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇది కావాలంటే DM118 అనమాట దీని కోడ్. సో ఈ ప్యానల్స్ అయితే ఫుల్ వాల్కి కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 16 ఫీట్ వాల్కి మనం కవర్ చేస్తాం అనమాట. ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ అయితే ఇచ్చాము. చాలామందికి నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రూస్ ఊడిపోతాయి అని ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకండి ఇది. ఎందుకంటే ఇంత లాంగ్ గ్లాస్ మనం స్క్రూస్ ఊడిపోయే పని అయితే ఉండదండి. ఇలా వచ్చేస్తుంది, స్క్రూస్ ఊడిపోయే పని అయితే ఇంతసేపు ఉండదు. అండ్ మనకు ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నచ్చిన విధంగా కర్వ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్లైవుడ్లో అయితే మీకు ఎలాంటి డిజైన్స్ వస్తాయో అంతకంటే మంచి డిజైన్స్ చేసుకోవచ్చు. దట్టు మన బడ్జెట్లో చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఆర్చ్ చూసినట్లయితే ఇది కూడా ప్లైవుడ్తో చేసింది కాదు, ఎంటైర్ యూపీవీసీ మెటీరియల్తో చేసింది. ఎంత మంచిగా వచ్చిందో చూడొచ్చు. హై క్లాసీ లుక్ అయితే మనకు వచ్చిందనమాట. సార్ వాళ్ళు ఎక్కడ అంటే మనకు ఏది కావాలో డ్రీమ్ ప్రాజెక్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకోం ప్రవీణ్, ఒకటేసారి చేసుకుంటాం కదా అని అయితే సార్ వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకున్నారు. అండ్ ఒకసారి పూజ రూమ్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. అండ్ వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీదేవి మనం వెజిటబుల్ గ్లాస్ మీద అయితే ప్రింట్ చేయడం జరిగింది. ఎంటైర్ ఈ బాక్స్ అంతా మనమే ప్రిపేర్ చేసామండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్కి ఒకటి పెట్టాము. అండ్ పూజ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడం కోసం